ఓం గం గణపతియై నమః. సంకష్టహర చతుర్థి ఎప్పుడు వస్తుంది అంటే ప్రతి నెలలో కూడా పౌర్ణమి తర్వాత 4 రోజులకి చవితి తిథి వస్తుంది. చవితి తిథి వేళ సంకష్టహర చతుర్థి వ్రతాన్ని అందరూ చేసుకోవచ్చు. సంకష్టహర చతుర్థి పూజ, వ్రతము 2 ఒకటేనా అని అడుగుతున్నారండి. 2 ఒకటి కాదు. సంకష్టహర చతుర్థి పూజ అంటే నిత్య పూజగా చేసుకున్నప్పుడు ప్రతి నెలలో కూడా మీరు చేసుకునేది నిత్య పూజగా చేసుకుంటే అది పూజ అవుతుందండి. మరి వ్రతం అంటే ఏమిటి అంటే తప్పనిసరిగా సంకష్టహర చతుర్థి పూజా విధానంలో వ్రత కథను చదవవలసి ఉంటుంది. కథ ఎవరైతే చదువుతారో అది వ్రతం కింద లెక్క. ఇంకా వ్రతము అంటే కొన్ని నియమాలు కూడా ఉంటాయి. ఉపవాసం ఉండడం, ముడుపు కట్టడం, ఇలా సంకష్ట చతుర్థి పూజా వ్రతాన్ని ఇన్ని నెలలు అనుకొని ముడుపు కట్టి పూజ చేస్తూ ఉంటారు. కాబట్టి ఈ విధంగా చేసే పూజా విధానాన్ని వ్రతము అని అంటారు. సంకష్టహర చతుర్థి పూజా వ్రతానికి ఆనవాయితీ ఉండాలా అంటే ఆనవాయితీతో పని లేదండి. ఎవరైనా సరే ఈ పూజా వ్రతాన్ని ఆచరించవచ్చు. మొదటిసారి సంకష్ట చతుర్థి పూజా వ్రతాన్ని మొదలుపెట్టేవారు మంగళవారంతో కూడిన సంకష్టహర చతుర్థి రోజున మొదలు పెట్టాలా అని అడుగుతున్నారు. సంకష్టహర చతుర్థి మంగళవారము కలిసి వస్తే అది అంగార సంకష్టహర చతుర్థి అని అంటారు. చాలా విశేషము. ఆ రోజున మొదలు పెట్టవచ్చు. ఆ రోజే మొదలు పెట్టాలని కూడా లేదండి. మరి ఎప్పుడు మొదలు పెట్టాలి అంటే ప్రతి నెలలో కూడా పౌర్ణమి తర్వాత 4వ రోజున చవితి తిథి వస్తుంది. తదితో కూడిన చవితి అంటే తది వెళ్ళిపోతున్న చవితి రోజున చేస్తే మంచిదండి. సరే అలానూ కాదు, మాకెవరో చెప్పారండి అంగార సంకష్ట చతుర్థి రోజున మొదలు పెట్టాలి, లేదా మంగళవారంతో కూడిన రోజున సంకష్ట చతుర్థి పూజా వ్రతాన్ని మొదలు పెట్టాలి అని కూడా అడుగుతున్నారండి. అసలు పూజా పుస్తకంలో ఏముంది అనే విషయం ఇప్పుడు చూద్దాము. మరి మనం ఎప్పుడు కూడా పూజా పుస్తకంలో ఉన్నటువంటి పాటించవలసిన నియమాలు గమనిస్తూ పూజా వ్రత కథను చదువుతూ ఉంటాం కదా. ఆ ప్రకారంగా అధ్యాయం 5లో ఈ విధంగా ఉందన్నమాట. ఏ విధంగా అంటే మాఘమాసంలో మాఘ బహుళ మంగళవారం నాడు ఈ వ్రతాన్ని ఆచరించడం పరమోత్తమం అని రాసి ఉంది ఇక్కడ. మీరు ఈ పూజా వ్రతాన్ని మొదలు పెడదాం అనుకుంటే మాత్రం అప్పటి వరకు ఆగి పూజనైతే మొదలు పెట్టవచ్చు. లేదా ప్రతి నెలలో పౌర్ణమి తర్వాత వచ్చే చవితి రోజున ఈ పూజా వ్రతాన్ని మొదలు పెట్టవచ్చు. పెళ్లి కాని వారు ఈ పూజను చేయవచ్చా అంటే చేయవచ్చండి. పెళ్లి కాని ఆడపిల్లలు మంచి గుణగణాలు ఉన్నటువంటి భర్త కోసం ఈ పూజా వ్రతాన్ని ఆచరించవచ్చు. అలాగే మగపిల్లలు కూడా మంచి సుగుణవతి అయిన భార్య కోసం ఈ పూజా వ్రతాన్ని ఆచరించవచ్చు. సంకష్టహర చతుర్థి పూజా వ్రతం ఆచరించడానికి కావలసిన పూజా వస్తువులు ఏమిటి అనే విషయం ఇప్పుడు తెలియజేస్తానండి. ముఖ్యంగా అందరికీ కావాల్సింది సంకష్టహర చతుర్థి పూజా పుస్తకం. ఈ వ్రత పుస్తకం ఉన్నట్లయితే చక్కగా పూజలో ఉన్నటువంటి నియమాలు ఏమేమి కావాలి, పూజా వస్తువులు ఏం కావాలి, పూజా వ్రతం ఏ విధంగా ఆచరించాలి అనే విషయం చాలా చక్కగా అర్థమవుతుంది. ఇంకా వినాయకుడికి ఎంతో ఇష్టమనేది గరిక, ఒక తెల్లటి టవల్ అండి. ఇది పూజాపీఠ పైన మీరు పరవడానికైనా లేదంటే ముడుపు కట్టడానికైనా సరే ఉపయోగించవచ్చు. ఇంకా ఎర్రటి మందారాలు, తెల్ల జిల్లేడు ఆకులు దొరికినట్లయితే ఒక 9 ఆకులు, ఇవన్నీ కూడా స్వామివారికి ఆసనంగా వేయటానికండి. గరిక కానీ లేదా తెల్ల జిల్లేడు ఆకులైనా సరే. ఇంకా మీకు విడిగా గరిక దొరికినట్లయితే అష్టోత్తరాన్ని కూడా ఉపయోగించండి. ఇవన్నీ ఉంటేనే పూజా వ్రతాన్ని మొదలు పెట్టాలా, లేదంటే ఇందులో ఏమున్నా సరే పూజా వ్రతం మొదలు పెట్టవచ్చా అంటే భక్తి శ్రద్ధ ఉంటే చాలండి. ఇవేమీ అవసరం లేదు. వినాయకునికి ఎంతో ఇష్టమనేది గరిక కాబట్టి పూజలో కొంచెం గరికైనా సరే స్వామివారు సమర్పించి పూజా వ్రతాన్ని మొదలుపెట్టుకోండి. ఎక్కువగా ఉంటే మండపంగా అలంకరణ చేయవచ్చు. ఇంకా తెల్ల జిల్లేడు పువ్వులు ఉన్నాయనుకోండి, పువ్వులను మాలగా చేసి స్వామివారికి అలంకరణ చేయవచ్చు. ఈ విధంగా మాలగా చేసి అలంకరణ చేయవచ్చు. అష్టోత్తరానికి ఉపయోగించవచ్చు. ఇంకా చిన్న వినాయకుడు మీ దగ్గర అంటే విగ్రహాలు ఉన్నట్లయితే విగ్రహాలకు కూడా ఇలా చిన్నగా మాలగా అలంకరణ చేయవచ్చు. వినాయకుడికి ఎర్రటి మందారాలు అంటే చాలా ఇష్టం అండి. కాబట్టి ఎర్రటి మందారాలు పూజలో ఉపయోగించండి. ఇంకా తెల్ల జిల్లేడు ఒత్తులతో దీపారాధన చేస్తే చాలా అంటే చాలా మంచిది. ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదా, ఇవి తెల్ల జిల్లేడు ఒత్తులు దూది అనమాట. ఒత్తులుగా చేసి దీపారాధన చేయండి. ఉదయం వేళ సాయంత్రం వేళ ఇలా తెల్ల జిల్లేడు ఒత్తులతో దీపారాధన చేస్తే స్వామివారికి చాలా ఇష్టపడతారండి. ఇంకా ఈ సంకష్ట చతుర్థి రోజున క్షిప్ర గణపతి పూజను చేయవచ్చా అంటే చేయవచ్చండి. క్షిప్ర అంటే త్వరగా అని అర్థం అనమాట. త్వరగా కోరికలు నెరవేర్చే గణపతి అని అర్థం. కాబట్టి ఈ రోజున క్షిప్ర గణపతి పూజను చేయవచ్చు. అందుకోసం ఆవు పెడక కానీ లేదా పచ్చి పేడ కానీ లేదా పంచగవ్య దీపమైనా సరే తెచ్చుకోవాలండి. ఇదిగో ఇక్కడ మీరు చూపిస్తున్నది పంచగవ్య దీపం. ఇంకా ఇవే కాకుండా నిత్య పూజా సామాగ్రి అంటే దీపారాధన కోసం దీపపు కుందులు, అలాగే పంచపాత్ర, ఉద్దరిణి, హరివేణం ఇవన్నీ కూడా సిద్ధం చేసుకోవాలి. ఇంకా కొబ్బరికాయ, అరటిపళ్ళు ఇవన్నీ కూడా సంకష్ట చతుర్థి పూజా వ్రతానికి ముందుగానే పూజ కోసం సిద్ధం చేసుకోండి. గర్భిణీ స్త్రీలు ఈ పూజా వ్రతాన్ని ఆచరించవచ్చా అంటే 5 నెలల వరకు అయితే మీరు ఈ పూజా వ్రతాన్ని ఆచరించవచ్చండి. లేదా మీ తరపున మీ భర్త గారు కూడా ఈ పూజా వ్రతాన్ని ఆచరించవచ్చు. మరి గర్భిణీ స్త్రీలు ఉపవాసం ఉండాలా అంటే ఉపవాసం ఉండనవసరం లేదండి.
ఇంకా ఎవరెవరు ఉపవాసం ఉండనవసరం లేదు అంటే బాగా చిన్నపిల్లలు, అలాగే బాగా పెద్దవారు అంటే వయసులో పెద్దవారు, గర్భిణీ స్త్రీలు ఉపవాసం ఉండనవసరం లేదు. సంకష్టహర చతుర్థి పూజా వ్రతాన్ని ఎన్నిసార్లు చేయాలి, ఎన్నేళ్ళు చేయాలి పూర్తి వివరంగా చెప్పండి అని అడుగుతున్నారండి. ఎన్ని సంవత్సరాలు కాదండి, మనకి నెలకి ఒకసారి పౌర్ణమి తర్వాత చవితి నాడు సంకష్టహర చతుర్థి పూజా వ్రతాన్ని ఆచరించాలి. అంటే నెలకి ఒకసారి అంటే మనకి సంవత్సరంలో 12 నెలలు, 12 సార్లు ఈ సంకష్టహర చతుర్థి సంవత్సరంలో వస్తుంది. కాబట్టి మీ శక్తి మేరకు ఇన్ని నెలలు పూజ చేస్తామని స్వామివారికి నమస్కరించుకోండి. మీ ధర్మబద్ధమైన సంకల్పం నెరవేరాలి అంటే స్వామివారికి ఇన్ని నెలలు చేస్తాను మొక్కుకోవాలండి. ఆ విధంగా 3 నెలలు, 5 నెలలు, 7, 9, 11 చాలామంది 21 నెలలు కూడా చేస్తున్నారండి. అంటే నెలకి ఒక్కసారి మాత్రమే కాబట్టి మీరు చక్కగా ఈ పూజా వ్రతాన్ని ఆచరించవచ్చు. ఇన్ని నెలలు అనుకుని పూజా వ్రతాన్ని మొదలుపెట్టిన తర్వాత ఏదైనా ఆటంకం వచ్చి అంటే గ్యాప్ వస్తే మళ్ళీ ఈ పూజా వ్రతం ఫస్ట్ నుంచి మొదలు పెట్టాలా లేదా కంటిన్యూ చేయవచ్చా అని ఎక్కువ మంది అడిగారండి. సంకష్ట చతుర్థి పూజా వ్రతం మొదలుపెట్టిన తర్వాత మొదటి నెల తర్వాత నెల కూడా కంటిన్యూగా చేయాలండి. ఎప్పుడు కూడా 2 నెలల పూజా వ్రతాన్ని కంటిన్యూగా చేయాలి. ఆ తర్వాత వచ్చే నెల ఆటంకం వచ్చినా పర్వాలేదు, ఆడవారికి వచ్చే ఇబ్బంది అయినా, మీరు ఊరు వెళ్ళవలసి వచ్చినా 1 నెల ఆగినా పర్వాలేదండి. ఆ తర్వాత నుంచి మీరు కంటిన్యూ చేసుకోవచ్చు. అంతేగాని 1 నెల కాకుండా మీరు 3 నెలలు, 4 నెలలు, 5 నెలలు గ్యాప్ వచ్చి తర్వాత కంటిన్యూ చేస్తామంటే ఆ పూజకు ఫలితం ఉండదు. కాబట్టి ఇటువంటి పూజా వ్రతాలు మొదలుపెట్టేటప్పుడు మనం చేయగలమా లేదా అని మన శక్తి సామర్థ్యాలు ఒకసారి గమనించుకొని ఇంట్లో వాళ్ళని అడిగి అప్పుడు పూజా వ్రతాలు మొదలు పెట్టుకోవాలండి. కంటిన్యూగా చేయగలిగితే చక్కగా స్వామివారిని ఆరాధన చేయండి. ఏ పూజా వ్రతాలు చేస్తున్నప్పటికీ కూడా భక్తి శ్రద్ధలతో తప్పనిసరిగా చేయవలసి ఉంటుంది. అసలు పూజా వ్రతం ఏ దిక్కును మొదలు పెట్టాలి, ఎలా పూజ చేయాలి, ఆసనం ఎలా ఏర్పరచాలనే విషయం కూడా తెలుసుకుందామండి. ముందుగా ఈ పూజా వ్రతాన్ని తూర్పు ఈశాన్య మూలగా పూజా వ్రతం మొదలు పెట్టుకోవాలి. ఎక్కడైతే పూజ చేస్తున్నామో ఆ ప్రదేశం అంతా కూడా ముందుగా నీటితో కడిగి పసుపుతో కానీ జాజుతో కానీ అలికి అష్టదళ పద్మ ముగ్గు వేసి స్వామివారి పాదాలను వేసి ఆ తర్వాత పీటను ఉంచి పీటకు కూడా చక్కగా నిండుగా పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి వరిపిండితో ముగ్గులు వేసి గరికను కానీ లేదా తెల్ల జిల్లేడు ఆకులు కానీ ఆసనంగా వేసి స్వామివారి పటం ఒక తమలపాకు పెట్టి కొంచెం గుప్పుడు బియ్యం పోసి స్వామివారి పటాన్ని ప్రతిష్ఠించుకోవాలి. ఇక చక్కగా స్వామివారికి మాలను అలంకరణ చేసి ముడుపును కట్టి పూజలో పెట్టి స్వామివారికి ముందుగా నిత్య దీపారాధన చేయాలి. అలాగే 2 పంచపాత్రలు పెట్టుకోవాలండి. ఒక పంచపాత్ర స్వామివారికి నీరాజనం ఇవ్వటం కోసం, ఒకటి మనం పూజలో స్వీకరించడానికి ఉపయోగించుకోవడం కోసం ఉపయోగించాలి. ముందుగా నమస్కరించుకొని స్వామివారిని ఆవాహనం చేసి పూజా ద్రవ్యాలన్నీ కూడా పక్కనే పెట్టుకొని ఇక లెగవకుండా మనసు నిర్మలంగా ఉంచుకొని పూజను మొదలు పెట్టుకోండి. ముందుగా దీపలక్ష్మిగా నమస్కరించుకోండి. ఆ తర్వాత సంకష్ట చతుర్థి పూజా పుస్తకం ఉంటుందండి. చక్కగా ఈ పూజా పుస్తకంలో మన పూజా వ్రతం ఏ విధంగా ఆచరించాలని ఉంటుంది. ఆ విఘ్నేశ్వరుని షోడశోపచారాలతో పూజించాలి లేదా పంచోపచారాలతో పూజించాలి. అంటే ధ్యానం, ఆవాహనం, ఆసనం, పాద్యం, అర్ఘ్యం, స్నానం, వస్త్రం, యజ్ఞోపవీతం, గంధ పుష్పాక్షంతలతో పసుపు కుంకుమను సమర్పించి దీపం ధూపం కూడా చూపించి నైవేద్యం సమర్పించాలి. మంత్రపుష్పం చెప్పుకుని ఆత్మ ప్రదక్షిణ చేసి అక్షింతలు గణపతి దగ్గర వెయ్యాలి. ఈ విధంగా పూజించిన తర్వాత అష్టోత్తరం చదివి చేతిలోకి అక్షింతల పువ్వు తీసుకొని స్వామివారి యొక్క వ్రత కథను చదవాలి. ఆ కథ చదివిన తర్వాత అక్షింతల పువ్వు స్వామివారి పాదాల దగ్గర వేసి మంగళహారతులు ఇచ్చి స్వామివారికి నమస్కరించుకొని మీ మనసులో సంకల్పాన్ని చెప్పండి. అలాగే పూజలో గోత్రనామాలు కూడా చెప్పుకొని నమస్కరించుకోండి. ఈ విధంగా స్వామివారి పూజా వ్రతాన్ని అయితే ఆచరించవలసి ఉంటుంది. అయితే తప్పనిసరిగా ముడుపును కట్టాలని అడుగుతున్నారండి. ఎప్పుడైనా సరే మనం కోరుకునే ధర్మబద్ధమైన కోరిక సంకల్పం రూపంలో స్వామివారి ముందు ముడుపును కట్టి పూజ అయితే చేయవలసి ఉంటుంది. అందుకు గాను ముడుపును కట్టాలి. మరి ఈ ముడుపు ఎలా కట్టాలి అంటే ఎర్రటి వస్త్రం కానీ తెల్లటి వస్త్రం లేదా పసుపు రంగు వస్త్రం తీసుకోవాలి. జాకెట్ ముక్క లాంటిది. ఇది ఇంట్లో ఉన్న జాకెట్ ముక్కను ఉపయోగించవచ్చా అని అడుగుతున్నారండి. ఉపయోగించవచ్చండి. అయితే చక్కగా 4 పక్కల కూడా గంధం కుంకుమ బొట్లతో అలంకరణ చేసి మీరు తినేటటువంటి బియ్యం శుద్ధిగా ఉన్నటువంటి బియ్యాన్ని తీసుకొని ఆ బియ్యాన్ని 3 గుప్పులు తీసుకొని స్వామివారి ముందు మీ మనసులోని సంకల్పం చెప్పుకొని ఎవరితో మాట్లాడకుండా నిర్మలమైన మనసుతోటి స్వామివారి మీద భక్తి శ్రద్ధలు ఉంచి ముడుపునైతే కట్టాలండి. అయితే ముడుపు కట్టేటప్పుడు 3 గుప్పులు బియ్యం అయితే అందులో పోయాలి. ఇలా 3 గుప్పులు బియ్యం పోసిన తర్వాత కొద్దిగా పసుపు కుంకుమ, స్వామివారికి ఎంతో ఇష్టమైన గరిక, గుండు వక్క, ఖర్జూరం పళ్ళు అంటే ఎండు ఖర్జూరం ఇందులో పెట్టాలి. ముఖ్యంగా 21 సంఖ్యతో కూడుకున్నటువంటి రూపాయి బిళ్ళలు కానీ లేదా 20 రూపాయల కాగితము, 1 రూపీ కాయిన్ ఇలా 21 రూపాయి అయితే తప్పనిసరిగా ఈ ముడుపులో ఉంచాలండి. ఎందుకు 21 రూపాయి పెట్టాలి అని అంటే స్వామివారికి మన వినాయక చవితి పూజలో 21
పత్రాలతో స్వామివారిని పూజిస్తూ ఉంటాం. ఆ రకంగా స్వామివారికి 21 సంఖ్య అంటే చాలా ఇష్టము. అందుకు గాను రూ. 21 ఇందులో పెట్టాలి. ఎక్కువగా కూడా పెట్టవచ్చు. కానీ అందరూ పూజా వ్రతాన్ని ఆచరించాలి. ఆ స్వామివారి యొక్క అనుగ్రహం అందరికీ కావాలి కాబట్టి తేలికపాటి పూజా విధానం మీ అందరికీ షేర్ చేయడం జరుగుతుంది. మరి ఈ ముడుపు గురించి చాలామందికి చాలా సందేహాలే వచ్చాయండి. ప్రతి నెలలో కూడా ముడుపును కట్టాలా? ప్రతి నెలలో కూడా పూజను చేస్తూ ఉంటాము. ప్రతి నెలలో కూడా తప్పనిసరిగా ముడుపును కట్టాలా అంటే కట్టనవసరం లేదండి. ఒకసారి ముడుపును కట్టామంటే మనం ఎన్నెళ్ళైతే స్వామివారి ముందు సంకల్పం చెప్పుకున్నామో అన్ని నెలల్లో కూడా మీరు ఈ ముడుపును పూజలో పెట్టి పూజ అయితే చేయవలసి ఉంటుంది. ముడుపుని ఎందుకు కట్టాలి అని అడుగుతున్నారండి. ముడుపుని ఎందుకు కడతాం అనే విషయం చెప్పాను. అంటే మీరు కోరుకున్న కోరిక సంకల్పం రూపంలో స్వామివారి ముందు ముడుపు ద్వారా చేరవేయటం కోసం ఈ ముడుపుని ప్రతి నెలలో కూడా పెట్టి పూజ అయితే చేయవలసి ఉంటుంది. అందుకు గాను ముడుపును కట్టి పూజ చేయవలసి ఉంటుంది. మరి ముడుపును ఏ సమయంలో కట్టాలి అని అడుగుతున్నారు. ఉదయం వేళ పూజ చేసేటప్పుడు కట్టాలండి. ఉదయం వేళ మీకు ముడుపు కట్టడం కుదరనట్లయితే సాయంత్రం వేళ పూజ చేసేటప్పుడు కూడా ముడుపును కట్టవచ్చు. మరి ప్రతి నెలలో పూజానంతరం ముడుపుని ఏం చేయాలి అంటే మీరు ధనాన్ని భద్రపరుచుకున్న ప్రదేశంలో ఈ ముడుపును ఉంచాలండి. లేదా మాకు పూజా మందిరం కొంచెం పెద్దదేనండి మేము అక్కడే పెట్టుకుంటాము అని అంటే మాత్రం అక్కడే పెట్టుకోవచ్చండి. అంటుముట్టు లేకుండా జాగ్రత్తగా ఉంచుకోవాలి ముడుపు అనేది. సరేనండి, మేము అనుకున్న నెలలని పూర్తి చేసాము. మరి తర్వాత ఈ ముడుపుని ఏం చేయాలి అంటే ఈ ముడుపుని మీరు వినాయకుని గుడికి వెళ్ళి అక్కడ నమస్కరించుకుని హుండీలో వేయాలండి. ఒకవేళ మీరు హుండీలో కనుక వేయనవ్వడం లేదు అనుకుంటే ముడుపుని విప్పదీసి అందులో ఉన్న దక్షిణ మాత్రం స్వామివారి హుండీలో వేసేయండి. ఇంటికి బియ్యాన్ని తీసుకొచ్చి ఉండ్రాళ్ళు కానీ లేదా పరమన్నం కానీ చేసి ఇంటి కుటుంబ సభ్యులు కొద్దిగా ప్రసాదంగా తీసుకొని మిగతా అంతటిని కూడా చిన్నపిల్లలకి ప్రసాదాన్ని పంచిపెట్టేసేయండి. ఈ విధంగా చేయాలి. పెద్ద పెద్ద పనులు ఎక్కడ ఆటంకం లేకుండా జరగాలని చెప్పి మనం ఈ ముడుపుని విఘ్నేశ్వరుని ముడుపుగా శుభకార్యాలలో కడుతూ ఉంటారండి. ముఖ్యంగా వివాహాలు జరిగేటప్పుడు విఘ్నేశ్వరునికి ముడుపు కడుతూ ఉంటారు. మరి పూజను ఏ సమయంలో చేయాలి అని కూడా అడుగుతున్నారండి. ఉదయం వేళ పూజ చేస్తే మంచిది. ఉదయం వేళ కుదరని వారు సాయంత్రం వేళ కూడా ఈ పూజా వ్రతాన్ని ఆచరించవచ్చు. ఇంకా హాస్టల్లో ఉన్నవారు ఈ పూజా వ్రతాన్ని ఏ విధంగా ఆచరించాలని అడుగుతున్నారండి. మరి హాస్టల్లో ఉన్నవారు పూజా వ్రతాలు హాస్టల్లో చేయడం కుదరదు కాబట్టి మీ తరపున మీ అమ్మగారు లేదా మీ నాన్నగారు అయినా సరే ఈ పూజా వ్రతాన్ని ఆచరించవచ్చండి. లేదంటే మాకు మ్యారేజ్ అయింది, మేము పీజీలో ఉంటున్నాం, మరి మేము ఎలా చేయాలి అంటే మీరు ఆ రోజున సంకష్ట చతుర్థి పూజా వ్రతం రోజున గుడికి వెళ్ళండి. వినాయకుని గుడికి వెళితే అక్కడ తప్పనిసరిగా పూజా వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటారు. ఆ పూజలో పాల్గొన్న అలాగే మీ గోత్రనామాలు చెప్పుకొని పూజ అయ్యేంత వరకు అక్కడే కూర్చొని స్వామివారికి నమస్కరించుకొని మీ మనసులో సంకల్పం చెప్పుకొని రండి. మరి మేము హాస్టల్లో ఉంటున్నాం కదా, మరి మేము పూజా వ్రతాన్ని ఆచరించాము, ఉపవాసం ఉండాలా అంటే ఉపవాసం ఉండి పూజిస్తే చాలా మంచిదండి. ఇంటి దగ్గర పూజిస్తున్న వారైనా సరే ఉపవాసం ఉండి పూజిస్తే స్వామివారిని చాలా మంచిదండి. సంకష్ట చతుర్థి పూజా వ్రతంలో ఏమేమి నైవేద్యాలు పెట్టాలి అంటే స్వామివారికి ఎంతో ఇష్టమైనది ఉండ్రాళ్ళండి. కాబట్టి ఉండ్రాళ్ళు చేసి స్వామివారికి నివేదన చేయవచ్చు. లేదా అటుకులు బెల్లము లేదా బెల్లం మొక్కైనా పెట్టవచ్చు. ఇంకా పండ్లు, పాలు, పచ్చి చెలిమిడి, వడపప్పు, పానకము, ఇంకా పాల తాలికలు, కుడుములు ఇవన్నీ కూడా స్వామివారికి చాలా ఇష్టము. కాబట్టి ఇవైనా సరే నివేదన చేయవచ్చు. సంకష్ట చతుర్థి పూజా వ్రతాన్ని సపరేట్గా పూజాపీఠని ఏర్పాటు చేసి పూజ చేయాలా లేదా దేవుని మందిరంలో చేయవచ్చును అని అడుగుతున్నారండి. మీకు దేవుని మందిరంలో కొద్దిగా ఎక్కువగా ప్లేస్ ఉంటే అక్కడే చేసుకోవచ్చండి. మరి ఇక్కడ వ్రతము అని అంటున్నాం కాబట్టి సపరేట్గా పూజాపీఠని ఏర్పాటు చేసి పూజిస్తేనే మంచిది. నిత్య పూజగా చేసుకునేవారు మాత్రం దేవుని మందిరంలోని పూజ అనేది చేసుకోవచ్చు. మరి తప్పనిసరిగా పూజా వ్రతంలో ఉపవాసం ఉండాలా అంటే ఉపవాసం ఉండి పూజిస్తే చాలా మంచిదండి. మరి ఉపవాసం ఉండలేని వారు ఏం చేయాలి అంటే ఉదయం వేళ స్వామివారిని పూజించేంత వరకు కూడా ఏమీ తినకుండా పూజించి ఆ తర్వాత తినవచ్చండి. సంకష్టాల చతుర్థి రోజున అసలు ఉపవాసం ఎలా ఉండాలి అంటే ఉదయం వేళ నుంచి కూడా ఏమీ తినకుండా నిరాహారంగా అలానే ఉండి సాయంత్రం వేళ చంద్రోదయం అయిన తర్వాత స్వామివారికి అంటే చంద్రుడికి అర్ఘ్యం ఇచ్చి ఆ తర్వాత ఉపవాసం అనేది చెల్లించాలండి. చాలామంది కూడా ఇలానే చేస్తూ ఉంటారు. ఒకవేళ మీరు ఏమీ తినకుండా ఉండలేము అనుకున్నవారు పాలు పండ్లు తీసుకొని కూడా ఉపవాసం ఉండవచ్చు. ఏ పూజా వ్రతాలకైనా సరే కొన్ని నియమాలు తప్పనిసరండి. అలాగే సంకష్ట చతుర్థి పూజా వ్రతంలో కూడా 4 నియమాలు తప్పనిసరి. 1 గరికతో స్వామివారిని పూజించటం, అలాగే 2 ముడుపు కట్టడం, 3 ఉపవాసం ఉండడం, 4 చంద్రునికి అర్ఘ్యం ఇవ్వడం. ఈ 4 పూజ పూర్తయిన తర్వాతే ఉపవాసం అనేది విరమించాలి. కొంతమంది అసలు గరిక ఎలా ఉంటుంది, గరికను ఎలా కొయ్యాలి, సంకష్ట చతుర్థి పూజా వ్రతం రోజున గరికను కొయ్యవచ్చా అని అడుగుతున్నారండి. వారందరి కోసం ఇప్పుడు మీ అందరూ చూపిస్తాను అసలు గరిక ఎలా ఉంటుంది. అయితే గరిక అనేది ఎవరో తొక్కన ప్రదేశంలో చక్కగా ఒక కుండీలో నీళ్ళని పోసి పెంచుకోవచ్చండి.
లేదా పచ్చని చెట్టు మొదల్లో కూడా గరిక వస్తుంది. ఆ ప్రదేశంలో కూడా కొయ్యవచ్చు. అయితే ఇలా చూపిస్తున్నాను కదండీ! ఇది గరిక అంటారు. కానీ కొంచెం పొడుగ్గా ఉంటే గరికను ఉపయోగించరండి. కొంచెం చిన్న చిన్నగా ఉన్నటువంటి గరికను మాత్రమే తీసుకోవాలి. అయితే ఆ గరికకి ఏ పువ్వులు ఉండవండి. చిన్నగా బ్రాంచెస్ అనేవి ఈ విధంగా ఉంటాయన్నమాట. ఇలా శుద్ధిగా ఉన్నట్టు గరికను తీసుకోవాలి. ఇలా ఒక్కొక్క రెమ్మ ఉన్నటువంటి గరికను మాత్రం ఉపయోగించాలి. పెద్దగా కొంచెం లావుగా ఉన్నట్టు గరికను ఉపయోగించకూడదు. చిన్నగా ఉన్నటువంటి గరికను తీసుకోవాలి. అయితే వేళ్లతోనే తుంచాలి. మరి సంకష్ట చతుర్థి పూజా వ్రతం రోజున గరికను కొయ్యవచ్చా అంటే కొయ్యవచ్చండి. ఈ విధంగా గరికను తీసుకువచ్చి ఇంటికి చక్కగా నీటితో శుద్ధి చేసి ఆ తర్వాత గరికని పూజలో ఉపయోగించాలి. గణపతికి గరిక అంటే మహాప్రీతి అండి. కాబట్టి గరిక ఒక్కటి ఉంటే చాలు పూజలో. స్వామివారు ఎంతో ప్రీతి చెందుతారు. కాబట్టి కొద్దిగా గరికైనా ఉంటే స్వామివారి ముందు ఉంచి పూజ చేయడానికి ప్రయత్నించండి. ఏడు సూతకంలో ఉన్నవారు ఈ పూజా వ్రతాన్ని ఆచరించవచ్చా అంటే మీరు ముందు నుంచి నిత్య పూజగా చేసుకుంటున్నారు. తర్వాత ఏడు సూతకం వచ్చింది. అయినా సరే కంటిన్యూ చేయవచ్చండి. నిత్య పూజగా చేసుకునే వారికి ఎటువంటి దోషము ఉండదు. కాబట్టి పూజా వ్రతాలు ఆచరించవచ్చు. ఇంకా వినాయకుడు పటం లేకపోతే పూజ ఏం చేయాలి అంటే వినాయకుడు పటం లేకపోతే మీరు వినాయకుడి విగ్రహం ఉన్న పూజలో పెట్టుకోవచ్చండి. లేదా పసుపుతో చేసిన వినాయకుడినైనా సరే పూజలో పెట్టుకొని పూజ అయితే చేయవచ్చు. మరి పూజా మందిరంలో సంకష్ట చతుర్థి పూజా వ్రతాన్ని చేయవచ్చా లేదా సపరేట్గా పూజా పీటను పెట్టాలా అంటే మీకు పూజా మందిరంలో కొద్దిగా ఎక్కువగా ప్లేస్ ఉంటే అక్కడే చేయవచ్చండి. లేదా సపరేట్గా పూజా పీటను ఏర్పాటు చేసి పూజ చేసుకోవచ్చు. కానీ వ్రతం అంటున్నాం కాబట్టి సపరేట్గా పూజా పీటను ఏర్పాటు చేసి పూజ చేస్తేనే మంచిది. సంకష్ట చతుర్థి పూజా వ్రతంలో ఏదైనా ఒక నెలలో ఒకసారి ఈ వ్రతాన్ని ఆచరించవచ్చా అని అడుగుతున్నారండి. చేయవచ్చండి. భార్యాభర్తలు ఇద్దరూ కలిసి ఈ పూజా వ్రతాన్ని ఆచరించాలని అడుగుతున్నారండి. ఇద్దరు కలిసి చేస్తే మంచిదండి. లేదా ఏ ఒక్కరైనా సరే సంకష్ట చతుర్థి పూజా వ్రతాన్ని ఆచరించవచ్చు. అలాగే సంకష్ట చతుర్థి పూజా వ్రతాన్ని ఒకసారి మొదలు పెడితే ప్రతిసారి చేయాలా అని అడుగుతున్నారండి. అలాంటిది ఏమీ లేదు. మీరు అనుకున్న సంకల్పం 3 నెలలు, 5, 9, 11, 21 ఎన్ని నెలలు అయితే అనుకుంటున్నారో అన్ని నెలలు పూజ చేసి పూజను పూర్తి చేయవచ్చు. సంకష్ట చతుర్థి పూజా వ్రతాన్ని సాయంత్రం వేళ కూడా పూజ చేయాలా అంటే ఉదయం వేళ పూజ చేసిన వారు కూడా సాయంత్రం వేళ చేయాలండి. నిత్య పూజగా చేసిన వాళ్ళు కూడా సాయంత్రం వేళ చేస్తే మంచిది. అంటే చంద్రోదయ సమయానికి దీపారాధన చేస్తే మంచిది. అయితే ఉపవసించి పూజించిన వారైతే ఉదయం వేళ సాయంత్రం వేళ పూజ చేయండి. అయితే సాయంత్రం వేళ పూజ అయిన తర్వాత ఇంటి ఆరు బయటికి వెళ్ళి చంద్ర దర్శనం చేసుకోవాలి. చంద్రుడు కనిపిస్తున్నప్పుడు నమస్కరించుకొని ఇంట్లోకి వచ్చి దేవుని దగ్గర పెట్టినటువంటి నైవేద్యాన్ని కొద్దిగా నోట్లో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత అప్పుడు మీరు ఉపవాసం అనేది ముగించాలి. ఒక్కొక్కసారి చంద్రుని రాక ఆలస్యం అవుతుంది. అప్పుడేం చేయాలి అంటే ఇంట్లో ఒక గిన్నెతో నీళ్లు కానీ లేదా ఒక చెంబుతో నీళ్లు కానీ తీసుకోవాలి. ఆ నీళ్ళల్లో కొద్దిగా పసుపు, కుంకుమ, ఒక పువ్వు వేసి ఆ తర్వాత ఆ నీళ్ళను బయటికి తీసుకువెళ్ళి ఒక ప్లేట్ కూడా తీసుకువెళ్ళండి. ఎందుకంటే ఎవరు తొక్కని ప్రదేశం అయితే పర్వాలేదు కానీ ప్లేట్లోనే అర్ఘ్యం అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఇంటి ఆరు బయటికి వెళ్ళి ఆకాశాన్ని చూస్తూ ఇలా దోశల నిండా నీళ్లు తీసుకొని ఆకాశం వైపు చూస్తూ స్క్రీన్ మీద ఇచ్చినటువంటి మంత్రాన్ని చదువుతూ 3 సార్లు దోశలతో నీళ్ళు తీసుకుని నేల మీదకి వదిలేసేయాలి. ఎవరు తొక్కని ప్రదేశం అయితే పర్వాలేదండి. లేదా ఇలా ప్లేట్లో కానీ తులసి కుండీలో కానీ నీళ్ళను వదిలేసేయాలి. ఈ విధంగా ఇవ్వడాన్ని చంద్రునికి అర్ఘ్యం ఇవ్వడం అని అంటారు. ఈ అర్ఘ్యాన్ని మీరు పాలతో కానీ నీళ్లతో కానీ బియ్యంతో కానీ ఇవ్వవచ్చు. అందరూ తేలికగా చంద్రునికి అర్ఘ్యం ఎలా ఇవ్వాలన్న విషయం ఈ విధంగా తెలియచేశానండి. తర్వాత ఆ నీళ్ళని పచ్చని చెట్టు మొదల్లో వేయవచ్చు. ఇక ఇంట్లోకి వచ్చి మీరు స్వామివారి దగ్గర పెట్టినటువంటి నైవేద్యాన్ని ఇంటి ఆరు బయటికి తీసుకువెళ్ళి ఆకాశ కిరణాలు ఆ నైవేద్యం మీద పడేలా చూసుకోండి. చూసుకున్న తర్వాత కొద్దిగా నోట్లోకి ప్రసాదంగా తీసుకోండి. తీసుకొని ఉపవాసం అనేది చెల్లించాలి. ఈ విధంగా తప్పనిసరిగా ఉపవాసం ఉన్నవారైనా లేనివారైనా సరే సంకష్ట చతుర్థి పూజా వ్రతం రోజున ఈ విధంగా ఆచరించాలండి. అప్పుడే మీకు పూజ అనేది పూర్తవుతుంది. మరి పూజాపీటను పూజ చేసిన రోజున కదపవచ్చా అంటే కదపకూడదండి. ఎప్పుడు కూడా మనం పూజ చేసిన రోజున పూజాపీటను కదపకూడదు. మరుసటి రోజున మీరు మంగళవారం, శుక్రవారం రాకుండా ఉంటే ఆ రోజున కదపవచ్చండి. మంగళవారం కనుక శుక్రవారం కనుక మరుసటి రోజు ఉన్నట్లయితే ఆ రోజు కూడా కదపకూడదు. ఉదయం వేళ సాయంత్రం వేళ కూడా నిత్య దీపారాధన చేసి శక్తి కొలది ఏదైనా నైవేద్యంగా పెట్టి ఆ మరుసటి రోజున బుధవారం కానీ లేదా శనివారం కానీ పూజాపీటను కదపాలి. మరి మరుసటి రోజు పూజానంతరము తప్పనిసరిగా ఉద్వాసన అనేది చెప్పాలండి. మా శక్తి కొలది నీకు పూజ అంతా చేశాం స్వామి, మరలా మేము పూజ చేసేటప్పుడు మళ్ళీ పిలుస్తాం వెళ్ళిరా అని చెప్పడం అనమాట ఉద్వాసన అనేది. మరి ఉద్వాసన మంత్రం కూడా ఉంటుంది. మీరు పూజ చేసిన తర్వాత దీపం ఉండగానే పూజాపీటను కదపాలి. పూజాపీటను కదిపేటప్పుడు తప్పనిసరిగా ఉద్వాసన మంత్రం చదవాలి. మీకు స్క్రీన్ మీద ఉద్వాసన మంత్రం కూడా ఇస్తున్నానండి, చూడండి ఒకసారి. ఈ మంత్రాన్ని చదువుతూ పూజాపీటను కానీ పటం కానీ విగ్రహం కానీ 3 సార్లు ఎత్తి పెట్టి ఈ విధంగా మంత్రం అనేది చదవాలండి.
మరి దీపం గగనమైన తర్వాత మధ్యాహ్నం 12 గంటలలోపు పూజాపీఠను కదిపి తీయవలసి ఉంటుంది. అయితే పసుపుతో చేసిన వినాయకుడు కనుక ఉన్నట్లయితే ఆ పసుపుతో చేసిన వినాయకుడిని మీరు తీసి పచ్చని చెట్టు మొదల్లో లేదా పారే నదిలో, బావిలో వేయవచ్చు. ఇంకా పూజలో గరిక, పువ్వులు, ఆకులు ఇవన్నీ కూడా ఉపయోగిస్తాం కదండీ! వాటన్నిటిని కూడా తీసి పారే నదిలో, బావిలో, పచ్చని చెట్టు మొదల్లో వేయవచ్చు. సంకష్ట చతుర్థి పూజా వ్రతం ఒక్కొక్కసారి తగులు మిగులు వస్తూ ఉంటుంది. అప్పుడు ఏం చేయాలి అంటే మనకెప్పుడు కూడా సూర్యోదయం అయినటువంటి తిథి సమయాన్ని పరిగణలోకి తీసుకొని పూజా వ్రతాలు ఆచరిస్తూ ఉంటాం. కానీ సంకష్ట చతుర్థి అనేది మనకి తగులు మిగులు సాయంత్రం వేళ మొదలై మరుసటి రోజు సాయంత్రం వరకు ఉంటుంది. కానీ చవితి అనేది తదితో కూడిన చవితి వస్తే చాలా మంచిదండి. అంటే తది వెళ్ళిపోతూ చవితి వస్తుంది కదా! ఆ రోజున పూజా వ్రతాన్ని ఆచరించాలి. ఉపవాసం కూడా ఆ రోజునే ఉండాలి. కాబట్టి ఆ రోజున పూజ చేస్తే మంచిదండి. ప్రతి నెలలో కూడా ఈ ఒక్క విషయాన్ని గమనించి పూజా వ్రతం ఏ రోజు చేయాలో గమనించుకొని పూజా వ్రతాన్ని మొదలుపెట్టుకొని ముగించండి. సంకష్టాల చతుర్థి పూజా వ్రతం ఆచరించిన తర్వాత ఇంట్లో నుండి బయటికి వెళ్ళవచ్చా? లేదా ఊరికి వెళ్ళవచ్చా అని అడుగుతున్నారండి. ఎక్కడికైనా బయటికి వెళ్ళినా లేదా ఊరు వెళ్ళినా సరే సాయంత్రం వాళ్ళ ఇంటికి వచ్చేలా చూసుకోండి. ఎందుకంటే సాయంత్రం దీపారాధన చేయాలి. చంద్రోదయ సమయానికి మీరు చంద్రునికి అర్ఘ్యం కూడా ఇవ్వాలి కాబట్టి. ఒకవేళ రావడం కుదరలేదు, ఊళ్ళోనే ఉండవలసి వచ్చిందనుకోండి, అక్కడైనా సరే చంద్రునికి అర్ఘ్యం ఇవ్వండి. కానీ ఇంటి వద్ద మాత్రం ఎవరైనా స్వామివారికి దీపారాధన చేయాలి. సంకష్టహర చతుర్థి పూజా వ్రతము పీరియడ్ 5th డే రోజున పూజ చేయవచ్చా? ఈ వ్రతాన్ని ఆచరించవచ్చా అని అడుగుతున్నారండి. చేయవచ్చండి. మరి ఇంటిని పూజా గదిని 5th డే రోజున శుభ్రం చేయాలంటే అలాంటిది ఏమి లేదండి. 3rd డే రోజున ఇల్లంతా శుభ్రం చేసుకోండి. 4th డే రోజున ఇంట్లో ఎవరైనా ఉన్నవారిని పూజా గదిని శుభ్రం చేయమనండి. మీరు 5th డే రోజున పూజ అనేది చేసుకోవచ్చు. సంకష్ట చతుర్థి పూజా వ్రతము, అలాగే పుత్ర గణపతి వ్రతము, పుత్రద ఏకాదశి ఈ 3 ఒకటేనా అని అడుగుతున్నారండి. ఈ 3 ఒకటి కాదండి. సంకష్ట చతుర్థి అనేది మనకి ప్రతి నెలలో పౌర్ణమి తర్వాత 4వ రోజు నాడు వస్తుంది. కానీ పుత్ర గణపతి అనేది ఫాల్గుణ మాసంలో సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే వస్తుంది. మరి పుత్రద ఏకాదశి సంవత్సరానికి 2 సార్లు జరుపుకుంటాము. ఒకసారి శ్రావణ మాసంలో శుక్లపక్షంలో ఏకాదశి నాడు జరుపుకుంటాము. మరొకసారి పుష్యమాసంలో జరుపుకుంటాము. సంకష్ట చతుర్థి పూజా వ్రతం ఆచరించడం వల్ల కలిగే శుభ ఫలితాలు ఏమిటి అంటే, సంకష్ట చతుర్థి పూజను ఆచరించడం వలన కష్టాలను తొలగించి సుఖ సంతోషాలను ప్రసాదించేది ఆ వినాయకుడేనండి. అంటే వివాహం ఆలస్యమవుతున్నా, అప్పుల బాధల్లో ఉన్నా, సంతానం కోసం ఎదురు చూస్తున్నా, ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతున్నా, లేదా పిల్లల చదువులు మందబుద్ధిగా ఉన్నా, జీవితంలో ప్రగతి కోసం అంటే ఉద్యోగంలో ప్రమోషన్ కోసం, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్నా, అలాగే ఇలా ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా ఆ సంకటాలన్నీ తొలగించి జీవితం సుగమం చేయటానికి ఈ వ్రతాన్ని ఎవరైనా ఆచరించవచ్చు. సంకష్టాల చతుర్థి పూజా వ్రతం ఆచరించిన తర్వాత పూజానంతరం గుడికి వెళ్ళాలని అడుగుతున్నారండి. తప్పనిసరిగా వెళ్ళాలని అయితే ఏమీ లేదు. వెళితే మంచిదేనండి. ఇలా సంకష్ట చతుర్థి పూజా వ్రతంలో మీకు వచ్చినటువంటి సందేహాలన్నింటికి సమాధానం చెప్పానని అనుకుంటున్నానండి. మీ అందరికీ అర్థమైందా? తప్పనిసరిగా ఈ పూజా వీడియో మీ అందరికీ యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. మీ అందరికీ ఈ పూజా వీడియో నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. మరొక మంచి పూజా విధానంతో మళ్ళీ కలుసుకుంటాను. అప్పటి వరకు నమస్కారం అండి.